హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది కదండి. దానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఫోటో సైజ్ ఎంత, సిగ్నేచర్ ఎలా అప్లోడ్ చేయాలి, ప్లస్ ఏ జోన్ సెలెక్ట్ చేసుకోవాలి, అవన్నీ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అండ్ ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్టు ఆర్ఆర్‌బీ అప్లై అని గూగుల్‌లో సెర్చ్ చేయండి. అప్పుడు గూగుల్‌లో వచ్చిన ఫస్ట్ లింక్ ఇంగోండి, ఆర్ఆర్‌బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అని కనిపిస్తుంది కదా! దీన్ని క్లిక్ చేస్తే మీకు ఆహ్, నో లింక్ అనేది ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై అని కనిపిస్తుంది కదండీ ఫస్ట్ స్టార్టింగ్‌లో. అక్కడే 2 ఉన్నాయి. క్రియేట్ అకౌంట్, ఆల్రెడీ హావ్ ఎన్ అకౌంట్. ఒకవేళ మీరు ప్రీవియస్‌గా ఎప్పుడైనా అప్లై చేసుంటే గనక మీరు ఆ అకౌంట్ ఉంటుంది కాబట్టి దాని నుంచి అప్లై చేసేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ అని క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. అదర్‌వైస్ మీరు ఎప్పుడు అప్లై చేయలేదనుకోండి, మీరు క్రియేట్ అకౌంట్ క్లిక్ చేసి క్రియేట్ అకౌంట్ ద్వారా మీరు అకౌంట్‌ని క్రియేట్ చేసుకొని దాని నుంచి మీరు అప్లై చేసుకోవాలి. ఇదే ఫస్ట్ టైం మీరు ఆర్ఆర్‌బీకి అప్లై చేస్తే గనక ఇక్కడ ఓకే అని క్లిక్ చేశారు కదా! ఇక్కడ ఫస్ట్ మీరు కంట్రీ ఇవ్వండి ఇండియా అని. తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేయాలి. అంటే ఫుల్ నేమ్, ఆహ్, ఫో ఫుల్ నేమ్ ఇచ్చాక రీటైప్ చేయాలి ఫుల్ నేమ్‌ని. తర్వాత మీరెప్పుడైనా ఫుల్ నేమ్‌ని చేంజ్ చేసుకున్నారు. కొంతమంది 10థ్ తర్వాత కూడా నేమ్‌ని చేంజ్ చేసుకుంటారు. సో, అలాంటి వాళ్ళుంటే గనక యెస్ అని క్లిక్ చేసి వాళ్ళ నేమ్ డీటెయిల్స్ ఇవ్వండి. అదర్‌వైజ్ నో అని క్లిక్ చేస్తే సరిపోతుంది. యెస్ అని క్లిక్ చేసినప్పుడు వాళ్ళ నేమ్ డీటెయిల్స్ చేంజ్ అయిన నేము, ప్రీవియస్ నేము 2 ఇవ్వాలండి. అండ్ నెక్స్ట్ నో అయితే గనక సరే, మామూలుగా మిగిలిన డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. అంటే లైక్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, రీటైప్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఏంటి, మళ్ళీ రీటైప్ జెండర్ లైక్ మెయిలా, ఫీమేలా, ట్రాన్స్‌జెండరా ఏదైతే అది ఇవ్వండి. తర్వాత ఫాదర్ నేమ్ ఇస్తారు. ఫాదర్ నేమ్ రీటైప్ చేస్తారు. తర్వాత మదర్ నేమ్ రీటైప్ చేస్తారు. ఇవన్నీ 10థ్ క్లాస్ మార్క్స్ లిస్ట్‌లో మీకెలా అయితే ఉన్నాయో అలాగే ఇవ్వండి. ఎందుకంటే ఇది 10థ్ క్లాస్ బేస్డ్ మీద అప్లై చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ యాడ్ చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్‌లో ఈమెయిల్ అడ్రెస్, మొబైల్ నంబరు ఇస్తారు. ఈ ఈమెయిల్ అడ్రెస్, మొబైల్ నంబర్ అనేది దానికి ఉన్న ఓటీపీ వస్తుంది కాబట్టి మీకు తెలిసిన ఈమెయిల్ ఐడీ అంటే మీరు యూజ్ చేసే ఈమెయిల్ ఐడీ ఇవ్వండి. ఎందుకంటే ఓటీపీ వస్తుంది. దాని నుంచి మీరు వెరిఫై చేసుకోవాల్సొస్తుంది కాబట్టి. నెక్స్ట్ మొబైల్ నంబర్ కూడా మీరు యూజ్ చేస్తున్నది ఇంకా ఫ్యూచర్‌లో యూజ్ చేస్తామన్నదే ఇవ్వండి. అంతే తప్ప వాడంది లేకపోతే అందులో అకౌంట్ బ్యాలెన్స్ ఏయించుకోము అలాంటి నంబర్‌లు ఇవ్వద్దు. తర్వాత మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. తర్వాత ఆధార్ వెరిఫికేషన్ ఇవ్వండి. ఆధార్ నంబర్ ఇచ్చి జనరేట్ ఓటీపీ అంటే అది జనరేట్ అవుతుంది. తర్వాత ఇవన్నీ వెరిఫై చేసేయండి. హ్మ్. ఇగోండి. వెరిఫై చేశాక ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా! అది క్లిక్ చేయండి. తర్వాత పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. ఈ పాస్వర్డ్ కోసం ఏంటంటే ఒక క్యాపిటల్ లెటరు, ఒక స్మాల్ లెటరు, ఒక హ్మ్, అప్ అప్పర్ క్యారెక్టరు, ఆహ్, ఒక స్పెషల్ క్యారెక్టరు, నంబరు ఇలా ఉండేలాగా చూసుకోండి మీ పాస్వర్డ్‌లో. ఓహ్! ఆ పాస్వర్డ్‌ని కన్ఫర్మ్ పాస్వర్డ్‌ని టైప్ చేసి క్యాప్చాన్ ఐయామ్ నాట్ రోబోట్ అని కొడితే, తర్వాత ఒకసారి ప్రివ్యూ చూసి క్రియేట్ అకౌంట్ అని కొట్టేయండి. క్రియేట్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ మీరు ప్రివ్యూ చూసేటప్పుడు మీ అన్ని డీటెయిల్స్ కరెక్ట్‌గా ఇచ్చారా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఇవ్వండి. తర్వాత ఆల్రెడీ హావ్ ఎన్ అకౌంట్ అని ఉంది కదా! ఇది క్లిక్ చేసి మీ అకౌంట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవ్వండి. అకౌంట్ అడ్రెస్ గాని, మొబైల్ నంబర్ గాని ఇస్తారు. అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు మీరు ఆల్రెడీ ఇచ్చింది. అక్కడ ఐయామ్ నాట్ రోబోట్ అని క్లిక్ కనిపిస్తుంది కదండీ! అది క్లిక్ చేసి లాగిన్ అని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద ఆన్‌లైన్ అప్లికేషన్ అని ఉంది కదండీ! దీన్ని క్లిక్ చేసినా ఓపెన్ అవుతుంది. లేకపోతే పైన ఆన్‌లైన్ అప్లికేషన్ అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేసినా ఆన్‌లైన్ అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. ఇంగోండి ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనకి ప్రెజెంట్ ఏమైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో, ఆ నోటిఫికేషన్స్ అన్నీ యొక్క డీటెయిల్స్ కనిపిస్తాయి. మీరు ఏది అప్లై చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేసుకోండి. నేను ఇంగోండి ఫస్ట్ లెవెల్ 1 సీపీసీ ఉంది కదండీ! ఈ దానికి అప్లై చేస్తున్నాను కాబట్టి, దాన్ని డేట్స్‌ని బట్టి అంటే 23 మొన్నటి నుంచి ఇప్పుడు దాకా 22 దిస్ మంత్ ఉంది కాబట్టి దాన్ని అప్లై చేసుకోండి. ఐయామ్ నాట్ ఏ రోబోట్ అక్కడ మీరు జోన్ సెలెక్ట్ చేసేసుకోవాలి. తర్వాత కరెంట్‌లీ డిక్లేర్డ్ బై ఎనీ ఆర్ఆర్‌బీ అనే మీరు దాంట్లో ఉన్నారా అని అడుగుతుంది. నో అని కొట్టి
నెక్స్ట్ ఓటీపీని క్లిక్ చేస్తే ఇక్కడ జనరేట్ ఓటీపీ అని వస్తుంది కదండి. ఆ ఓటీపీ జనరేట్ అని కొడితే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఈ క్లిక్ హియర్ అని కనిపిస్తుంది కదండి, అక్కడ క్లిక్ చేసి వెరిఫై అని కొడితే అది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుందండి అప్లికేషన్ లింక్. ఇందులో మీరు ఫుల్ డీటెయిల్స్ అనేవి కంపల్సరీ ఇవ్వాలి. మీ కంట్రీ ఏంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఏ మార్క్స్ లిస్ట్, సర్టిఫికెట్ వైజ్ మీ మార్క్స్ నేమ్ ఎలా ఉంది, డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు, ఏజ్ ఆల్రెడీ మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం క్యాలిక్యులేట్ అయిపోతుంది. ఫుల్ నేమ్, డీటెయిల్స్, మదర్ టంగ్, మొబైల్ నెంబరు, జెండర్, ప్రతిదీ ఇక్కడ మీరు ఇవ్వాలి. మ్యారిటల్ స్టేటస్, ఇక్కడ కనిపిస్తున్న ప్రతి డీటెయిల్ని మీరు ఫిల్ చేయాల్సి వస్తుందండి. అది అంతా ఫిల్ చేసేసిన తర్వాత మీ లాంగ్వేజ్ ఏదైతే అది ఇచ్చి మీ పర్మనెంట్ మార్క్స్, ఐడెంటిఫికేషన్ ప్రూఫ్స్, మీ 10th క్లాస్లో ఉంటాయి కదండి, 10th క్లాస్ సర్టిఫికేట్ మీద అవే 2 ఉంటాయి. ఆ 2 ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఫుల్గా ఎంటర్ చేసేయండి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత కమ్యూనిటీ డీటెయిల్స్ అంటే మీ క్యాస్ట్ ఏంటి అని, ఓబీసీఆ, ఈసీఆ, అన్రిజర్వ్డ్, ఎస్సీ, ఎస్టీ, అది దాన్ని బట్టి ఇక్కడ మీరు ఓబీసీ అని సెలెక్ట్ చేసుకున్నాము. అక్కడ ఓబీసీలో నాన్ క్రిమినల్ ఏర్ అయితే కనుక అది అప్లై చేయాలి కదండి. దానికి ఉంటే సర్టిఫికెట్ ఎస్ అని ఇస్తారు, లేకపోతే నో అని ఇస్తారు. ఒకవేళ ఎస్ అని ఇస్తే ఆ సర్టిఫికెట్ యొక్క డీటెయిల్స్ అన్నీ మీరు ఇవ్వాలండి. అంటే ఎలా ఇవ్వాలి ఏంటి, ఆ సర్టిఫికెట్ ఎప్పుడు వచ్చింది, ఎవరు ఇష్యూ చేశారు, అది అన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ నుంచి దానికి నాన్ క్రిమినల్ సర్టిఫికెట్ కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి, అవన్నీ మీరు ఇచ్చి తర్వాత కమ్యూనిటీ డీటెయిల్స్ అనేవి ఫిల్ అయిపోతాయి. ఎక్కడ మీ ప్రజెంట్ మీ అడ్రస్ ఎక్కడ, అందులో కూడా ఫుల్ డీటెయిల్స్ అనేవి మీరు మెన్షన్ చేయాలి. ఇచ్చిన తర్వాత మీ అడ్రస్ అనేది, మీ పోస్టల్ అడ్రస్ అంటే మీ స్టేట్ ఎక్కడ, డిస్ట్రిక్ట్ ఏంటి, అడ్రస్ ఏంటి అనేవి ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ పోస్టల్ అడ్రస్లో 2 ఉంటాయి, ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్. 2 సేమ్ అయితే కనుక కింద టిక్ ఇఫ్ పర్మనెంట్ అడ్రస్ ఈ సేమ్ అయితే ప్రజెంట్ అడ్రస్ అంటే క్లిక్ చేయండి. 2 డిఫరెంట్ అయితే 2 డిఫరెంట్ అయితే అక్కడ వేరే అడ్రస్ ఇవ్వండి. సో ఇది పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ మ్యాచెస్ అవుతే కనుక టిక్ చేయండి. టిక్ చేసి సేవ్ అని కొడితే మీ ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. మీరు ముందు ఎలా ఇచ్చారో సెకండ్ పర్మనెంట్ అడ్రస్ కూడా అవే వస్తాయి కాబట్టి మీరు చెక్ చేసుకొని ఇచ్చుకోండి. సేవ్ కొట్టిన తర్వాత నెక్స్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్. మీరు ఆల్రెడీ ఎక్స్ ఎంప్లాయీ, ఎక్స్ సర్వీస్ మెన్ అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని ఇస్తారు. తర్వాత మీకు ఏదైనా బెంచ్ మార్క్ డిసేబిలిటీ ఉందా అని అడుగుతుంది. అది ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని ఇస్తారు. ఒకవేళ ఉంటే కనుక దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది, లేకపోతే నో అని ఇచ్చేయచ్చు. ఇక్కడ స్క్రైబ్ డీటెయిల్స్ మీరు బెంచ్ మార్క్ డీటెయిల్స్ ఎస్ అని ఇస్తే దానికి తగ్గట్టుగా ఇస్తారు, లేదా అక్కడ నో అని ఇస్తే ఇక్కడ కూడా నో అనే ఇవ్వాలి. ఎందుకంటే ఆ ఇష్యూ, ఆ ప్రాబ్లం, బెంచ్ మార్క్ డిసేబిలిటీ అంటే ఏంటి, మీకు ఏదైనా ఇష్యూ ఉందా, ప్రాబ్లం ఉంటే అది మెన్షన్ చేస్తారు కాబట్టి దాని రిలేటెడ్ అవుతుంది కాబట్టి అది కూడా నో అనేస్తారు. నెక్స్ట్ ఈవీసీ సర్టిఫికెట్ హోల్డరా అని అడుగుతుంది. కాదంటే కాదని ఇవ్వండి. తర్వాత ఆల్రెడీ మీరు ఇండియన్ రైల్వేస్లో ఎంప్లాయీ అంటే నో అని ఇవ్వండి. తర్వాత మీకు డిపార్ట్మెంట్ ఆఫ్ మీరు ఏ ఆర్గనైజేషన్, ఒకవేళ ఆల్రెడీ ఆ ఎంప్లాయీ అయితే కనుక అది ఏదైనా ఇస్తారు, అంటే గవర్నమెంటా లేకపోతే సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా అని. లేదంటే నో ఆటో అప్లికబుల్ అని చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ కంప్లీట్ అప్రెంటిస్షిప్ చేశారా అని అడుగుతుంది, నో అనివ్వండి. తర్వాత రిఫండ్ అమౌంట్ వస్తుంది కదండి మీకు, ఆ రిఫండ్ అమౌంట్ కోసం మీకు ఇక్కడ మీ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయాలి. సో మీ కంప్లీట్ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వండి. ఏంటి, బ్యాంక్ అకౌంట్ నేము, నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, అది అంత ఇస్తారు. బ్యాంక్ అకౌంట్ తర్వాత రిఫండ్ యొక్క ఫీ నేమ్ అవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేవి ఇస్తారనమాట. ఇది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 10th అనేది యాడ్ చేసుకోండి మీ డీటెయిల్స్లో. ఆల్రెడీ యాడ్ చేసి ఉంటే కనుక అప్డేట్ చేసుకోండి. అదర్వైజ్ కొత్తగా అయితే అక్కడ ప్లస్ అని కనబడుతుంది, అది క్లిక్ చేసి మీకు అడిషనల్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసుకుని ఎడ్యుకేషనల్ 10th ఎక్కడ చదివారు, ఎంత పర్సంటేజ్, ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు,
ఏ డిస్ట్రిక్ట్, ఏ స్టేట్ అవన్నీ మీరు ఇక్కడ ఇవ్వాలి. ఎక్స్ట్రా అడిషనల్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే కనుక అది కూడా ఇచ్చుకోవచ్చు. లైక్ ఐటీఐ కానీ లేకపోతే ఇంకేటి ఏదైనా ఉంటే కనుక అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ ఇలా ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ యాడ్ చేయాలి. ఈ ఫోటోగ్రాఫ్ కోసం కలర్ ఫోటో ఉండాలి. సైజ్ కూడా ఇక్కడ నేను చెప్పేస్తున్నాను కదండి, జేపీజీ ఫార్మాట్లో 500 to 100K 50 to 100 KB మధ్యలోనే ఉండాలి. సిగ్నేచర్ కూడా ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు కొన్ని స్పెసిఫికేషన్స్, ఆ స్పెసిఫికేషన్స్ ప్రకారం ఉండాలి, జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. నెక్స్ట్ అవి యాడ్ చేసిన తర్వాత మీకు ఎలిజిబుల్ పోస్టులకి మీరు జోన్స్ అప్లై చేసుకోవాలి కదా, మీరు ఏ జోన్కి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేవి మీరు ఇక్కడ మెన్షన్ యాడ్ చేసుకోవచ్చు 1 by 1. మీరు ఫస్ట్ ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేను జనరల్గా పెట్టేస్తాను నార్మల్గా. మీరు అక్కడ మీ పోస్ట్ ఏమున్నాయో చూసుకుని దాని ప్రకారం పెట్టి నెక్స్ట్ ఇక్కడ చెక్ బాక్సెస్ అన్నీ క్లిక్ చేసి సేవ్ కొడితే అది సేవ్ అయిపోతుంది. అక్కడ ప్లేస్ అని ఉంది కదండి, అక్కడ మీ ప్లేస్ కూడా ఇవ్వాలి. ఇంకోండి ప్రివ్యూ చూసుకోండి. నెక్స్ట్ ప్రివ్యూ చూసుకున్న తర్వాత ఓన్లీ మాకంతా ఓకే అనుకుంటే ఓకే క్లిక్ చేయండి. అదర్వైజ్ ఐ హ్యావ్ ఆల్ ద చెక్డ్ అన్నీ కరెక్ట్ అనుకుంటే సబ్మిట్ కొట్టండి, లేకపోతే ఎడిట్ కొట్టుకోండి. సబ్మిట్ కొట్టాక ఇక్కడ ఒక పాపప్ కనిపిస్తుంది కదండి, అంతా కరెక్ట్ ఇన్ఫర్మేషన్, మాకు ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు అని వస్తుంది. ఎస్ సబ్మిట్ అని కొట్టండి, సబ్మిట్ అయిపోతుంది. ఇంతే, మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోయింది. నెక్స్ట్ మీకు ఫీ ప్రొసీజర్, ఫీ వచ్చి ఎంత అనేది ఆల్రెడీ మీరు ఇచ్చిన క్యాష్ని బట్టి మీ జెండర్ని బట్టి అక్కడ అమౌంట్ అనేది వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇలా మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇవి వస్తాయి. ఈ బ్యాంక్ డీటెయిల్స్లో మీరు బ్యాంక్ ఎలాగా డెబిట్ కార్డా లేకపోతే క్రెడిట్ కార్డా లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగా లేకపోతే యూపీఐ ఏదనేది క్లిక్ చేసుకోండి. యూపీఐ అయితే కనుక అందులో యూపీఐ ఐడి అండ్ క్యూఆర్ రెండు అడుగుతుంది కాబట్టి మీరు యూపీఐ ఐడి అయితే ఐడి ఇవ్వండి, లేకపోతే క్యూఆర్ అంటే క్యూఆర్ అని క్లిక్ చేసి స్కాన్ యూపీఐ క్యూఆర్ అనేది ఇది ఇక్కడ మీకు వస్తుంది కదండి స్కానరు. ఈ స్కాన్ని మీ మొబైల్లో స్కాన్ చేసి పేమెంట్ కొట్టేస్తే పేమెంట్ అయిపోతుంది. అంతేనండి, ఇలా చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.